తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. గాయ్స్, ఇన్ని రోజులు జరిగిన మ్యాచ్ ఒకెత్తు, ఈ మ్యాచ్ ఒకెత్తు. ఈ పొద్దు ఎస్ఆర్హెచ్ వాళ్ళ బత్తాయి జ్యూస్ విండాలే. అంత సీన్ లేదువే పాండ్యా, మీకు అప్పుడే మర్చిపోయిర్రా. మార్చి 27, 2024 మీ మీద 277 రన్నులు కొట్టి అప్పుడున్న ఐపీఎల్ హైయెస్ట్ రన్స్ రికార్డును బద్దలు కొట్టినాం. అసలు వాస్తవానికి ఎస్ఆర్హెచ్ కు ఊపు తెచ్చిందే మీతో ఆడిన మ్యాచ్. ఈ పొద్దు కూడా మళ్ళీ గదే రిపీట్ అవుతుంది. మళ్ళా గదే రిపీట్ గానీకి మీరు మళ్ళా 270, 280 కొట్టనీకి ఇదేం హైదరాబాద్ కాదు. మా పిచ్చులు మీ పిచ్చులు లెక్క తారు రోడ్లు కాదు. ముంబై మేరా అడ్డా. మా అడ్డాల మమ్మల్ని ఓడిచ్చేటోడే లేడు. హార్దిక్, నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉన్నది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడి స్టేడియాలను సైలెంట్ చేసుకుంటా. చూసుకోమల్లా మా చూసుకుందాం గాని. కమ్మిన్స్ బ్రో, మా కాడ కేవలం 4 పాయింట్లే ఉన్నాయి. నీ మంచి మనసుతోని మాకో 2 పాయింట్లు రాదు. అక్కకే లేక అడుక్కు తింటా అంటే చెల్లొచ్చి చికెన్ బిర్యానీ కావాలన్నదట. మీ కాడ 4 పాయింట్లుంటే మా కాడ 40 పాయింట్లున్నాయా? గవ్వే 4 పాయింట్లు పాడాయే. విధి ఆడినదే వింత నాటకం. ఏమైంది తలా బ్రో? ఏం చెప్పమంటావు రోహిత్? ఈ బీసీసీఐ యోడు ఐపీఎల్ మ్యాచ్లు అని చెప్పి మనదల్లా మనకే ట్రై సిరీస్ పెట్టిండు. అర్థం కాలే. అలా అర్థం కాకపోవడానికి ఏమున్నది? ఎంఐ నెక్స్ట్ 3 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ తోని. ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ 3 మ్యాచ్లు ఎంఐ సిఎస్కే తోని. సిఎస్కే నెక్స్ట్ మ్యాచ్లు ఎంఐ ఎస్ఆర్హెచ్ తోని. అంటే ఈ వారం మొత్తం మనదల్లా మనమే గుద్దుకోవాలి. గెలుపులోనైనా ఓటముల్లోనైనా కలిసే ఉందామనుకున్నాం. బట్ ఇప్పుడు ప్రాణ స్నేహితులమే బద్ద శత్రువులుగా మారే టైం వచ్చిందంటావు. ఇక మన 3 టీంలలో ఒక టీం చచ్చిపోయినా పర్లేదు, మిగతా 2 టీంలు సంతోషంగా ఉంటే చాలు. మరి ఇంకేంది, మీ ఇద్దరిట్లల్లా ఒక టీం ఎవరో డిసైడ్ చేసుకోర్రి. మింగేస్తా ఐపీఎల్ కప్పుని మింగేస్తా. పిసికేస్తా బాల్ ఎవ్వడేసినా విసికేస్తా. బాల్ ఎవ్వడేసినా విసికేస్తావా? ఎన్ని రన్నులు కొడతావేంది? నేను సెంచరీ లేపుతా. రోహిత్ అన్న హెడ్ సెంచరీ లేపుతాడట. హెడ్డేనా? నేను కూడా సెంచరీ లేపుతా. రోహిత్ అన్న అభిషేక్ కూడా సెంచరీ లేపుతాడట. అర్జును టెన్షన్ ఎందుకు దండగా? ఈ హిట్ మ్యాన్ ఉండగా వాళ్ళు ఎన్ని రన్నులన్నా కొట్టని, వాళ్ళు కొట్టిన రన్నులన్నీ నేను పవర్ ప్లేలనే కొట్టి కుచ్చి కుడకలిస్తా. రోహిత్ అన్న మేం సరదాకే సావ కొడతాం. గెలికినవు చూసుకోమల్లా. అయిపోయిందిగా మీ టీంకి అమ్మోరు జాతరే. రోహిత్ అన్న నువ్వు శర్మానే, నేను శర్మానే. నీలో ఎంత ఫైర్ ఉందో నాలో కూడా అంతే ఫైర్ ఉంది. గుర్తు పెట్టుకోర్రన్నా, ఈ మ్యాచ్ లో కూడా రాసుకచ్చుకొని మరీ కొడతా. నువ్వు రాసుకచ్చుకొని మరీ కొడతా అంటే మేము చూసుకుంటూ ఊకుంటాం అనుకుంటున్నావా? అందుకనే నువ్వు తెచ్చుకున్న వైట్ పేపర్లన్నీ ఎయిర్పోర్ట్లనే లేపేసినాం. నువ్వు రాసుకచ్చుకొని కొట్టనీకి ముంబైలో వైట్ పేపర్లు కాదు కదా, టిష్యూ పేపర్లు కూడా దొరకనీయం. ఈశాను నీ ఎక్స్ టీం తోటి మ్యాచ్ రివెంజ్ మామూలుగా ఉండద్దు. ఎట్లా పెట్టి సెంచరీ లేపాలే. నువ్వు లేపమనంగానే లేపన్నా? నువ్వు చెప్తే నేను లేపనే లేపా. నేను గాక ఇంకెవరు చెప్పాలే? కావ్య మేడం చెప్పాలే. కావ్య మేడం చెప్తే సెంచరీ లేపుతావా? అంత దమ్ముందా నీ కాడ? కావ్య మేడం చెప్తే సెంచరీ కాదు, డబుల్ సెంచరీ లేపుతా. అంత దమ్ముంది నా కాడ. కమ్మిన్స్ బ్రో, ఇంతకీ ఈ మ్యాచ్ లో ఎన్ని రన్నులు కొడదామనుకుంటారు? ఎన్ని? జస్ట్ 300 రన్స్. 300 రన్నులు కొడతారా? గిట్లా 300 అనే వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయిర్రు. 4 కాదు, ఇంకో 4 ఓడిపోయినా సరే మేం మారం. మాకు కావాల్సింది కప్పు కాదు, 300 రన్నులు. అప్పటి వరకు మాది ఒకటే మంత్రం, బాదుడే బాదుడు. ఇంటెన్షన్ బరాబరే ఉంది గాని మా బౌలర్ లెవెల్ ఆలోచించిర్రా? బూమ్రా, బోల్ట్, దీపక్ చాహర్ పెద్ద పేర్లే ఉన్నాయి కదా. హెడ్ 300 కాదు గాని 200కు ఫిక్స్ అయిదాం. వాళ్లకు భయపడేదేందన్నా, మనదల్లా ఒక్కోళ్ళు కాదు 5 మెంటల్ నా కొడుకులమే ఉన్నాం. మీదల్లా 5 మెంటల్ నా కొడుకులుంటే మాదల్లా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. మీరు మెంటల్ నా కొడుకులైతే మావోడు కంత్రి నా కొడుకు ఒక్కోడే చూసుకుంటాడు. చూసుకుంటా దాందేమున్నది గాని
కాకుంటే వాళ్ళందరేమో గాని క్లాసేన్ ఒక్కొంతోటి జర జాగ్రత్తగా ఉండాలి. పాండ్యా నేనున్నా కదా, క్లాసెన్ ఎప్పుడు బ్యాటింగ్ కత్తాడో అప్పుడు నాకు బాల్ ఇయ్యి. ఫస్ట్ బాల్కే క్లాసెన్ పుల్ల తీసి చేతిలో పెడతా. ఎక్కడ గెలకకూడదో అక్కడ గెలికిర్రు. చూసుకుందాం ఇక రికార్డుల రప్ప రప్ప మీకుంది. పోతారు, మొత్తం పోతారు.